హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డ్రామా వెబ్ స్టోరీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే, మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? అన్నట్టు అమ్మ నీకు కొన్ని నగలు చీరలు పంపింది. అవన్నీ పెట్టుకుని ఫేస్ టైంలో కనిపించాలట. నిన్న ఈ నగలతో చూస్తే కానీ ఆవిడ ముచ్చట తీరదు అంటూ నా సూట్ కేసు వైపు నడిచాను. శివాని ఒక్క అడుగు కూడా వేయలేదు. సూర్య, అవన్నీ రేపు చూసుకోవచ్చు, చాలా అలసిపోయాను, రేపు వర్క్కి వెళ్ళాలి కూడాను అంది. అదేమిటి శివాని, మీ అమ్మాయిలకు నగల మీద చీరలన్నా ఇలా చాలా ఇంట్రెస్ట్ అనుకునేవాడిని, నువ్వేమిటి ఇలా ఏమీ ఆసక్తి చూపించటం లేదు? ఇంట్రెస్ట్ లేక కాదు, మీ వాళ్ళదంతా పాతకాలం టేస్ట్. ఆ రోజు పార్టీలో చూశానుగా, అలాంటి జ్యువెలరీ అంటే నాకు పెద్దగా నచ్చదు. అయినా రేపు చూస్తానన్నానుగా, వదిలేయి. ఆ తర్వాత రోజు కూడా శివాని నగల ప్రస్తావన తీసుకురాలేదు. నేను గుర్తు చేయలేదు. అమ్మ తను పంపిన ఆభరణాల మధ్య తన అందమైన కోడల్ని మరింత అందంగా చూడాలనుకున్న కోరికను నేను తీర్చలేకపోయాను. ఇండియాలో మా రిసెప్షన్ అయ్యాక మా వైవాహిక జీవితం కొత్త అర్థాన్ని వెతుక్కుంటూ హాయిగా ముందుకు సాగిపోతుందనుకున్నాను. కానీ శివానీలో మరో రకం మార్పు వస్తుందని ఊహించుకోలేదు. నాకు మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని తెలియగానే శివానికి ఫోన్ చేసి చెప్పాను. సాయంకాలం పార్టీకి వెళ్దామంది. ముందు ఇల్లు మార్చాలి. ఈ చిన్న ఇంట్లో శివానికి ఇబ్బందిగా ఉండవచ్చు. తర్వాత మంచి కారు కొనాలి అనుకుంటూ చాలా భవిష్యత్ ప్రణాళికలు వేస్తూ గడిపాను. ఆ రోజు శివాని మొహంలో కూడా ఆనందం కనిపించింది. అది చాలా రోజుల తర్వాత. రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత ఇద్దరం లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. ఇంటికి వచ్చేదారిలో శివాని, మనం ఇంకా పిల్లల్ని ప్లాన్ చేయాలి, అమ్మ మనవళ్ళ కోసం చాలా తప్పిస్తోంది అన్నాను. ఏమిటి పిల్లలా? నాకేమంత వయసు ముదిరిపోయిందని పిల్లల్ని కనటానికి? మీ అమ్మగారికి కావాలంటే ఆవిడ్ని కనమను. స్టాప్ ఇట్ శివాని. నా అరుపుకి శివాని బెదిరి కారు టక్కున ఆపేసింది. నేను కారు ఆపమని లేదు. నీ పిచ్చి మాటలు మాట్లాడవద్దు. నీకు ఇష్టం లేకపోతే పిల్లల్ని కనకు. అమ్మని అలా అనవచ్చా? ఆవిడ మాత్రం నన్ను పిల్లల్ని కనమని చెప్పటం బాగుందా? నా జీవితంలో ఏం చేయాలో ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. ఆవిడ చెప్పనక్కర్లేదు. సారీ, ఈ విషయం అమ్మకు తెలియదు, క్షమించు. ఆనందంతో మొదలైన ఆ రోజు ఆవేదనతో తెల్లారింది. కొత్త ఉద్యోగం, జీతం బాగుంది, కానీ చెప్పలేనంత టెన్షన్స్. బాస్ మంచివాడే. మనిషి ఉన్నది కేవలం గానుకెద్దులాగా పనిచేయటానికే అనుకునే మూర్ఖత్వం తప్పించి మరో గడుస్తనం తెలియదు. ఇంటికి రావటం ఆలస్యమయ్యేది. శివానికి వంట చేసేందుకు చాలా బద్ధకం. ఒక్కోసారి ఓ గ్లాస్ పాలు తాగి పడుకోవాల్సి వచ్చేది. శివాని, నువ్వేం తిన్నావు? ఇంట్లో ఏం తినడానికి లేదు అడిగేవాడిని. అమ్మ దగ్గరికి వెళ్ళాను, అక్కడే భోజనం చేశాను. అమ్మ ఏవో నీకు ఇచ్చింది, ఆ టేబుల్ మీద పెట్టాను, చూడలేదా? చదువుకుంటున్న మ్యాగజైన్ పక్కన పడేస్తూ అంది. అంతేగాని అరంగుళం కదలలేదు కాదు. ఎప్పుడైనా సహనం కోల్పోయి నా ఆకలి గురించి కొంచెం కూడా పట్టించుకోవడం ఏమిటి? శివాని, భార్యలంతా నీలా ఉంటారా అని అంటే శివానికి కోపం వచ్చేది. భార్యలు మీ దృష్టిలో మీకు వేలకు అన్ని అమరుస్తూ, పిల్లల్ని కనిపెంచుతూ, అన్ని విధాలా మీ కోరికలు తీరుస్తూ మరయంత్రంలో బతకాలి. అదంతా నా వల్ల కాదు. నా దృష్టిలో ఆడ మగ వివక్షత లేదు. మా పేరెంట్స్ అలా పెంచలేదు. మీతో పాటు నేను సంపాదిస్తున్నాను. వంట మీరు చేయొచ్చు, నేను చేయొచ్చు. రేపటి నుంచి నా గురించి ఆలోచించకండి. మీ వంట మీరు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు, విసురుగా అంది శివాని. నా వంట నేనే చేసుకుంటా, నా సంపాదన నేను అనుభవిస్తా, కలిసి బతకడం అర్థం ఇదేనా అన్నాడు సూర్య. ఏమో, మీలా నేను ఎమోషనల్గా ఆలోచించను. నాదంతా ప్రాక్టికల్. వాదన పెంచుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది, అంతేకాని లేనిపోని అపార్థాలు పెరుగుతాయి. శివాని ఎప్పుడు వాదనకి దిగినా నేను మౌనంగా ఉండటం అలవాటు చేసుకున్నాను. ఫలితం మా ఇద్దరి మధ్య కొద్దిపాటి సంభాషణ కూడా ఆగిపోయింది. ఇల్లు నిశ్శబ్దం, మనసు మౌనం, చుట్టూ ఒంటరితనం. ఇద్దరం కలిసి ఉన్న సోలో బ్రతుకు. మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ ప్రేమ ఇంత దూరమే నడిపించింది. ఆసక్తితో తప్పకుండా. రాను రాను శివానికి పుట్టింటి సంబంధం ఇదివరటి కంటే ఎక్కువ దృఢంగా అయినట్లు అనిపించింది. దానికి బాధపడేవాడిని కాదు, కానీ శివాని మధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు వచ్చేది కాదు. స్నేహితులు చుట్టూ ఉన్నా ఎవరితోనూ బాధను పంచుకోలేని స్థితి నాది. ఎవరైనా శివానిని విమర్శించినా నచ్చేది కాదు. వివాహమయ్యాక ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. అవి సముద్రంలో అలల్లా సముద్రంలోనే కలిసిపోతాయి. అమ్మ నాన్న పెళ్ళయి 40 ఏళ్లలో ఎన్నో వందల సార్లు గొడవపడి ఉంటారు, కానీ ఎప్పుడు ఎవరి ముందర బయటపడేవాళ్ళు కాదు. ఇక మా విషయంలో శివానిలో ఈ నిర్లిప్తానికి కారణం నా మీద ప్రేమ తగ్గిపోవటమే, పెళ్లి మీద గౌరవం తగ్గటమే. అర్థమయ్యేది కాదు.
కానీ ఎక్కువ కాలం ఈ అర్థం కాని పరిస్థితిని భరించడం కష్టమనిపించి శివానీని ప్రశ్నించాను. ఏమైంది శివాని? పెళ్ళి కానప్పుడు నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేది కాదని అనేదానివి. ఏమైంది? నా నుంచి తప్పించుకు తిరుగుతున్నావు. నాలో ఏం నచ్చలేదో చెప్పు, మార్చుకుంటాను. అంతేకాని నా ఉనికి భరించలేనట్టు నా నుంచి దూరంగా పారిపోవద్దు ప్లీజ్ అన్నాను. శివాని ఏం మాట్లాడలేదు. నా కోసం నువ్వేం మారనక్కర్లేదు. నువ్వు మంచివాడివే, కానీ మంచి భర్తవి కాదు. నీ పాతకాలం భావాలు నన్ను భయపెడుతున్నాయి. నివ్వరిపోయాను. శివాని అనే ఏ మాట నాకు అర్థం కానట్లు మనసు దిమ్మరిపోయింది. నాకు ఇలా ఇద్దరం ఏం సంబంధం లేనట్టు ఒక ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. పెళ్ళికి ముందు నేను నీలో ఎన్ని వికారాలు చూడలేదు. ఒక బుద్ధివంతురాలు అని నేను కాదు. ఏ ఆడపిల్ల నిన్ను లైఫ్ చేస్తుందని నేను అనుకోను. కోపం వస్తే కొట్టడానికి కూడా మీదకు వస్తావు. భయం వేస్తుంది నిన్ను అలా చూస్తే. నువ్వు చాలా గొప్ప వ్యక్తిని అనుకుంటే సరిపోతుందా? నిజానికి నువ్వు ఒక బ్యాడ్ హస్బెండ్వి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇద్దరం డైవర్స్ తీసుకొని విడిపోదాము. నీకు నచ్చిన పాత చింతకాయని చూసుకొని పెళ్లి చేసుకో. నాకు మా పేరెంట్స్ ఉన్నారు. నా భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచిస్తారు. అంతే. శివాని ఎక్కువ కాలం వృధా చేయకుండా తన సామాన్ సర్దుకొని నా ఇంట్లో నుంచి, నా జీవితం నుంచి కూడా ఒకేసారి వెళ్ళిపోయింది. శివానీకి తల్లిదండ్రుల సపోర్ట్ ఉన్నాక విడాకులు అనే చిన్న ఫార్మాలిటీ నెరవేర్చడం ఏమంత కష్టం అవ్వలేదు. కోర్టులు, హియరింగ్లు, ప్రతివాదనలు ఏవో జరిగిపోయాయి. నేను అన్నీ మౌనంగానే స్వీకరించా. అదే సమయంలో నాన్నగారు అస్త్రసన్యాసం చేసినట్లు బిజినెస్ మధ్యలో వదిలేసి మా సొంత ఊరు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. యుఎస్లో జాబ్ రిజైన్ చేసి వచ్చేసాను. నా డైవర్స్ విషయం ఎవరి ద్వారానో వాళ్ళకి తెలిసింది. తల్లిదండ్రులు వృక్షం లాంటి వాళ్ళ చిరుగాలులే కాదు, పెను తుఫాన్లైనా ఎదుర్కొని నిలబడతామేమో కానీ మమ్మల్ని నిలబెట్టే వేళ్ళు మీరే. మీకే కీడు జరిగిన కుంగిపోవటమే, కూలిపోవటమో తప్ప ఇంకా నిలబడలేము. అక్క మరణంతో జీవోత్సవంలా అయ్యాము. నీ పెళ్లితో మా జీవితాలకి వెలుగొచ్చినట్లయింది. కానీ ఇదేమిట్రా ఇలా అయింది? మన కుటుంబంలో ఎవరి వివాహాలు విచ్ఛిన్నం అవ్వలేదు. ఎలా ఇంకా ఇక్కడే ఉండలేము. మన ఊళ్ళో ఆశ్రమంలాగా ఏర్పరచుకొని మాలాంటి కొందరికి ఆశ్రయం ఇచ్చి అక్కడే ఉండిపోతాం. ఈ బిజినెస్ నీ ఇష్టం. నువ్వే మమ్మల్ని చూడాలనుకుంటే వచ్చి చూసి వెళ్తూ ఉండు. నాన్నగారు ఈ ఊరు వదిలేస్తూ అన్న మాటలివి. ఒక్కొక్కరే నన్ను వదిలేసి తప్పుకున్నారు. డైవర్స్ కోసం మళ్ళీ చివరిసారిగా వెళ్ళాను డెట్రాయిట్. కోర్టు నుంచి బయటకు వస్తుంటే శివాని పలకరించింది. థ్యాంక్స్, నిన్ను బాధిస్తే క్షమించు. ఇతనే నా కాబోయే భర్త. ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఉంది అంటూ ఒకతడిని పరిచయం చేసింది. కంగ్రాచులేషన్స్ అంటూ ఇద్దరిని విష్ చేసి వచ్చేసాను. ఒక విధంగా ఆ సంఘటన మూలంగా శివానిని నా మనసు నుంచి తొలగించుకోవటం తేలికైంది. ఆ తర్వాత నాన్నగారి బిజినెస్ని ఒక స్థాయిలో నిలబెట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. అందువలన మనసు ఆలోచనలకి, ఆవేదనకి దూరంగా ఉండిపోయింది. జీవితంలో ఏ ఆడపిల్లని పలకరించకూడదన్న నిర్ణయానికి వచ్చాను. మీతో కూడా పరిచయం యుద్ధంతోనే మొదలైందేమో నవ్వేశాడు సూర్య. కావ్య మనసు ఇంకా అతని గతం నుంచి బయటపడలేదు. వెంటనే ఏం సమాధానం చెప్పలేదు, మౌనంగానే ఉంది. కావ్యకి క్లాస్కి వెళ్ళటానికి రెడీ అవుతుండగానే సూర్య బయటికి వెళ్ళిపోవడం గమనించింది. సహజంగా రోజు ఈ టైంలో జిమ్కి వెళ్ళి తిరిగి వస్తాడు. ఈరోజు ఏదైనా ఆఫీస్ వర్క్ తగిలిందేమో త్వరగా వెళ్ళిపోయాడు. అయినా ఇది ఒక విధంగా మంచిది. అతను ఇంట్లో ఉంటే క్లాస్కి తనే దింపుతానంటాడు. ఇంతలో రమేష్ నుంచి ఫోన్ వచ్చింది. క్లాస్ విషయం గుర్తు చేయడానికి కాబోలు అనుకుంటూ కావ్య ఫోన్ తీసుకుంది. రమేష్ క్లాస్ గంట పోస్ట్పోన్ అయింది అని చెప్పాక కావ్య, రమేష్ మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పికప్ చేసుకుంటారా అంటూ తను ఉన్న చోటు అడ్రస్ చెప్పింది. క్లాస్ అయ్యాక రమేష్ కారులో ఆమె ఇంటికి వచ్చేసింది కావ్య. సూర్యకి ఫోన్ చేసి చెప్పింది ఈ విషయం. చాలా థ్యాంక్స్ కావ్య, 4 రోజుల నుంచి మంచి రుచికరమైన వంట చేశారు, మంచి కంపెనీ ఇచ్చారు. మీకు చెప్పడానికి థ్యాంక్స్ కంటే పెద్ద పదం ఉండదేమో చూస్తున్నాను. మీ రుణం తీర్చుకోలేనిది. మీరంతా ఫీల్ అవ్వాల్సినంత నేనేం చేయలేదు. మీరు ఈ ఊళ్ళో ఒంటరిగా లేరు. ఏదైనా వస్తే నేనున్నానని మీరు నిశ్చింతంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ఏమిటి వీడ్కోలు చెబుతున్నారు? మళ్ళీ మనం కలుసుకోమా? సూర్య నవ్వు వినిపించింది. ముందర మీ క్లాస్ వర్క్ పూర్తి చేయండి. మీకేమైనా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా నాకు ఫోన్ చేయండి. నేను 4 రోజులు ఊళ్ళో ఉండను. మా పేరెంట్స్ చూడడానికి మా ఊరు వెళ్తున్నాను అన్నాడు.
సూర్య చెప్పిన ఆ మాటలకి ఆమెకు ఆత్మీయుడు తనని చూసుకోవడానికి ఉన్నాడన్న నిశ్చింత కలిగింది కావ్యకి. సూర్య జీవితంలో శివాని లేకపోవటం ఆమెకి ఎంతో వెలితిగా అనిపించింది. ఇద్దరి మధ్య మధురమైన సమన్వయం ఏర్పడకుండానే విడిపోయారన్న అసంతృప్తి. ఒక మంచి వ్యక్తి జీవితంలోకి తొంగి చూడాల్సిన విషయాలు కావు. అనుకోకుండా ఉండలేకపోయింది కావ్య. కావ్య ఆరోగ్యం మామూలుగా వచ్చాక చదువు మీద దృష్టి మళ్లించింది. పగలు రాత్రిళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియనంతగా బిజీగా అయిపోయింది ఆమె దినచర్య. సూర్యకి ఎప్పుడైనా ఫోన్ చేయాలని ఉన్న కారణం తెలియకుండానే మొహమాటం ఏదో అడ్డొచ్చేది కావ్యకి. అతని మీద ఏర్పడ్డ సానుభూతి మరో రూపం దాల్చకుండా సానుభూతిగానే మిగిలిపోవడానికి ఆమెకి అనుక్షణం వెన్నుతట్టి భయపెట్టే రీసెర్చ్ మొదటి కారణం. ప్రేమలో పడనని అటు అన్నకి ఇటు గురువులకి చేసిన వాగ్దానం రెండవ కారణం. కావ్య మనసు కడుక్కున్న ముత్యంలా స్వచ్ఛంగా ఉండటం వల్ల చదువు మీద లగ్నం చేయడానికి పెద్ద శ్రమ పడలేదు. అటు క్లాసులకు వెళ్తూ ఖాళీ సమయంలో లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఇంట్లో ఉన్నంతసేపు కంప్యూటర్తో కుస్తీ పడుతూ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరక్కపోయినప్పుడు రమేష్ సలహా తీసుకుంటూ అనుకున్న దానికంటే ముందే డిసర్టేషన్ సబ్మిట్ చేయాలన్న ఆతృతతో చాలా తీరుబడి లేనట్టుగా గడుపుతోంది కావ్య. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. దీని కంటిన్యూషన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.